తెలంగాణలో జరిగిన అత్యంత తీవ్రమైన కేసు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో ప్రభాకర్ రావు అంటే ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగుస్తోంది. 2 వారాలుగా ఆయనను విచారణ జరుపుతున్నారు. 2 వారాలుగా ఆయన పైన వందల ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎవరు? సిట్ బృందం కురిపిస్తోంది. ఈ వందల ప్రశ్నల్లో ఆయన కొన్నిటికి జవాబులు చెప్తున్నాడు, కొన్నిటికి చెప్పట్లేదు. కొన్నేమో తెలియదంటున్నాడు. కొన్నేమో మా పై ఉన్నతాధికారులు చెప్పారు కనుక వాటిని నేను ఫాలో అయ్యానని చెప్తున్నాడు. ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు సిట్ చేస్తున్న పని ఏంటంటే, సిట్ అంటే ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జన సారథ్యంలో ఏర్పడిన సిట్ 2.0 అనండి. అంటే సిట్ రెండవ బృందం. ఈ బృందం జరుపుతున్నది ఏంటంటే మొత్తం టెక్నికల్ డాటా. ఆయన ఏ ఫోన్లు వాడాడు, ఏ ల్యాప్టాప్స్ వాడాడు, వాటి ఐపీ అడ్రస్లు ఏంటి, అట్లాగే ఆయన వాడిన ఐఫోన్లు ఏంటి, అండ్ అందులో ఉన్న డేటా ఏంటి, అండ్ ధ్వంసం చేసిన డివైజెస్ ఏంటి, అందులో రిట్రీవ్ చేసిన అంశాలు ఏంటి, వీటి ఆధారంగా ఇప్పుడు అంటే టెక్నికల్ బేస్డ్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి ప్రశ్నకు ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరు? ప్రభాకర్. ఇప్పుడు జరుగుతున్నదంతా గడిచిన 2 వారాలుగా జరుగుతున్నది ఏంటంటే కస్టోడియల్ విచారణ. అంటే కస్టోడియల్ విచారణకైనా ఆయన భయపడి ఏమైనా చెబుతాడేమో, అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు ఆదేశించారు, అండ్ ఆ ఆదేశాలను ఎవరు అమలు చేశారు అని దానికి సంబంధించి ఇప్పుడు కీలకమైన వ్యవహారం. అంటే ఆ పర్టిక్యులర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సి ఉంది, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనుమతుల వ్యవహారంలో ఇచ్చింది గోరంత, చేసిందేమో ఇక కొండంత. ఇప్పుడు ఏమంటాము, సూరిపోయే సంధిస్తే ఎవడో ఒక కాలు పెట్టినంత పనిచేసినట్లు గతంలో మనం మాట్లాడుతూ ఉంటాం, జనరల్గా ఒక నానుడి. అట్లా ఈ ఎస్ఐబి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం అంటామా, ప్రైవేటు ముఠా అంటామా, మనం ఏమైనా అనవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అంతా ఇంత కాదు. న్యాయమూర్తులు, విలేకరులు, లేకపోతే మీడియా ప్రతినిధులు అండ్ రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు మొత్తం అందరి ట్యాప్ చేసి పారేశారు. సినిమా రంగం అయితే చెప్పాల్సిన పనే లేదు. ఎవరెవరిని ట్యాప్ చేశారో కూడా మనకు తెలియదు. సినీ రంగానికి సంబంధించిన హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా గతంలో పత్రికల్లో కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన బేస్ అయితే లేదు, అంటే ఆధారాలు లేవు. కానీ సినీ రంగానికి సంబంధించిన వాళ్ళని కూడా చాలామందిని ట్యాప్ చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందంతా ఏ అనుమతితో చేశారు అంటే, మావోయిస్టు పార్టీ మద్దతుదారుల ఆచూకీ తెలుసుకోవడం కోసమో, వాళ్ళ కదలికలు తెలుసుకోవడం కోసమో, వాళ్ళ కార్యకలాపాలను అన్వేషించడం కోసమో వాళ్ళు అనుమతి తీసుకున్నారు. ఇది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఎందుకంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పడిందే మావోయిస్ట్ పార్టీ అణచివేత కోసం కనుక ఆ పేరుతో వాళ్ళు కొంత అనుమతి తీసుకున్న మాట నిజం. కానీ అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే 6,000 ఫోన్లకు పైగా ట్యాప్ చేసి పారేశారు. చివరకు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్, తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించిన ఆఫీస్లో కూడా ఈ టెక్నికల్ పరికరాలని పెట్టి అక్కడ కూడా అంటే అదొక కేంద్రం. మొదట్లో ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పుడే ఇటువంటి వార్తలు వచ్చాయి. ఒక న్యూస్ ఛానల్కి సంబంధించిన ఆఫీస్లో ఈ నిఘా వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినట్టు గతంలో కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు వరంగల్ జిల్లాలో ఒక చోట ఇటువంటి కేంద్రం పెట్టినట్టుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకొక కేంద్రం పెట్టినట్టుగా, అంటే మొత్తం మీద 3-4 సెంటర్స్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం జరిగినట్లుగా కథనాలు వచ్చాయి. సో వీటికి సంబంధించిన వివరాలు చెప్పడానికి ప్రభాకర్ రావు నిరాకరిస్తున్నట్టు సిట్ వర్గాలు చెప్తున్నాయి. సో ప్రభాకర్ రావు నుంచి రాబట్టడం ఎట్లా, ప్రభాకర్ రావు నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు అనే విషయం రాబట్టడం ఎట్లా అనే దానికి సంబంధించి ఎక్కువగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన డీటెయిల్స్, ఇతరత్ర సిట్టు ఇప్పటికే సేకరించిన సాంకేతిక సమాచారం, వీటి ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఇన్ఫో ఏంటంటే, సమాచారం ఏంటంటే, ప్రభాకర్ రావు నుంచి ఒక పెన్ డ్రైవ్ లభించింది. ఆ పెన్ డ్రైవ్లో కొంతమంది రాజకీయ ప్రముఖుల
పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ నేరం అంతా జరిగింది. సరే, ఇప్పుడు నిందితులు ఎవరో మనకు తెలిసిపోయింది. చాలామందిని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం అంతా జరిగింది. అప్పటి డిఎస్పీ ప్రణీతరావు కావచ్చు, ఏసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇట్లా XYZ చాలామందిని అరెస్ట్ చేసి పారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో ఇదంతా ఒక ఎత్తు. కానీ అసలు రాజకీయ నాయకుల ప్రమేయం కావాలి. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ మోటివ్ ఉంటే తప్ప ఈ కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల జోలికి వెళ్ళడానికి సాధ్యం కాదు అన్నది పోలీసులు చెప్తున్న ఒక వాదన. పొలిటికల్ మోటివ్ లేకుండా ఇప్పుడు రాజకీయ ప్రేరేపితమైన నేరమా కాదా అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది తేలాలి అంటే ప్రభాకర్ ఖచ్చితంగా నోరు విప్పాలి అని చెప్పాలి. తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో పొలిటికల్ యాంగిల్లో ఎవరెవరు తనకు ఆదేశాలు ఇచ్చారు, అది ఎట్లా ప్రారంభమైంది, ఈ 6,000 ఫోన్ నంబర్లను ఎట్లా చేయడానికి ప్రయత్నించారు, ఆ టెక్నాలజీ సంబంధించిన ఏవైతే అవి డివైజెస్ ఉన్నాయో అవి ఇజ్రాయెల్ నుంచి కొని తెచ్చినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్లో ఇటువంటి టెక్నాలజీ దొరుకుతుంది. సో దానికి సంబంధించి ఐటమ్స్ అన్నీ, అంటే ఆ పరికరాలు, యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎస్ఐబి ఆఫీస్లో ఒక టీం, అంటే ఒక బృందం పనిచేసింది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో ఇంకా 2-3 చోట్ల ఇటువంటి యూనిట్స్ని పెట్టి మొత్తం పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలిపోయింది. చేయించిన వాళ్ళు ఎవరో మనకు తెలియాలి. చేయించిన వాళ్ళు ఎవరు చెప్పాలి? ఈయన మాత్రమే చెప్పగలడు. ఎవరు? ప్రభాకర్ రావు మాత్రమే చెప్పగలడు. ఆయన చెప్పట్లేదు అనేది ఇప్పుడు కంప్లైంట్. అయితే సుప్రీంకోర్టు అంతకుముందు వారం రోజులు గడువు ఇచ్చింది. ఆ వారం రోజులు ఆయన ఏం చెప్పలేదని సిట్ ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించి ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని సిట్ కోరింది. సరే, సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇంకొక వారం గడువు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా ముగిసింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న పెన్ డ్రైవ్లో ఏముందన్నది ఇప్పుడు కీలకమైన విషయం. ఆ పెన్ డ్రైవ్లో కీలకమైన రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్టుగా, వాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు ఈ పెన్ డ్రైవ్లో లభించినట్లుగా ఇప్పుడు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఫైనల్గా ఇది ఎంతకాలం జరుగుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది అన్నది కూడా ఒక మిస్టరీగా తయారైంది. అంటే దీంట్లో రకరకాల ఎవిడెన్సెస్ కావాలి పోలీసులకు. అంత త్వరగా ఇప్పుడు ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. సో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసే సమయానికైనా సరే రాజకీయ నాయకుల ప్రమేయానికి సంబంధించి, వాళ్ళ పాత్రకు సంబంధించిన ఆధారాలని కూడా అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.